అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. మన కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర మత్స్యకారులందరికీ ఒక శుభవార్తనైతే తీసుకువచ్చిందండి. ఊహించని ఈ శుభవార్తతో మత్స్యకారులందరూ ఎంతో ఆనందపడతారు. శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ విషయాల్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని కంప్లీట్గా చూడండి, చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మన మత్స్యకారులందరికీ ఒక శుభవార్తనైతే తీసుకొచ్చిందండి. ఆ శుభవార్త ఏంటంటే ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ మత్స్యకారులందరికీ గత ప్రభుత్వం అన్యాయం చేసిందని, మత్స్యకారులను సరిగ్గా ఆదుకోలేదని, ఈ కూటమి ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకుంటామని, ఎన్డీఏ గవర్నమెంట్ మత్స్యకారులందరినీ ఆదుకుంటామని, వారికి అవసరమైన సౌకర్యాలను కలగజేస్తామని, కొత్త కొత్త పథకాలను తీసుకొస్తామని వాళ్లకు ఎన్నికలకు ముందే భరోసా ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు దాన్ని తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో మొత్తం 3,325 చిన్న తరహా సాగునీటి చెరువులు ఉన్నాయని, 23,920 గ్రామ పంచాయతీ చెరువులు ఉన్నాయని, గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ చెరువులన్నింటినీ సొసైటీలకు మత్స్యకారుల సొసైటీలకు ఇవ్వడం జరిగిందని, అప్పుడే చేపలను ఉచితంగా ఇవ్వడం జరిగిందని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా ఆ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన అన్ని ప్రభుత్వాలు దీన్ని కంటిన్యూ చేశాయని, మత్స్యకారులందరికీ మత్స్యకార సొసైటీలకు ఉచితంగా చేపలను ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరిగిందని, అయితే గత ప్రభుత్వం హయాంలో టెండర్లు పిలిచారని, ఆన్లైన్ ద్వారా ఈ టెండర్లు పిలిచి మత్స్యకార సొసైటీలకు కాకుండా వేరే వాళ్లకు ఈ టెండర్ల ద్వారా చెరువుల్ని అప్పగించడం జరిగిందని, ఇప్పుడు దాన్ని మార్చబోతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారండి. ఇలా మత్స్యకార సొసైటీలకు కాకుండా వేరే వాళ్లకు ఇవ్వడం కోసం జీవో 217ను తీసుకొచ్చిందని గత ప్రభుత్వము. అయితే ఆ జీవో 217ను ఇప్పుడు రద్దు చేస్తామని, దీనికోసం త్వరలోనే ఒక క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ జీవో 217ను రద్దు చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారండి. తెలుగుదేశం గవర్నమెంటు అధికారంలో ఉన్నప్పుడు ఉచితంగా వలలు ఇచ్చిందని, ఉచితంగా ఐస్ బాక్సులు ఇచ్చిందని, వాళ్ళు చేపలను అమ్ముకోవడానికి ఉచితంగా 2 వీలర్లను 4 వీలర్ను ఇచ్చామని, అంతేకాకుండా కోల్డ్ స్టోరేజీలు పెట్టామని, అయితే గత ప్రభుత్వం మత్స్యకారులను నిర్లక్ష్యం చేసిందని, ఈ ప్రభుత్వం మళ్ళీ ఆ పథకాలన్నింటినీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకొస్తామని, మత్స్యకారులకు 2 వీలర్లు 4 వీలర్లు ఇస్తామని, అంతేకాకుండా వలలను ఇస్తామని, ఉచితంగా చేపలను ఇస్తామని ఆయన తెలియజేయడం జరిగిందండి. ఈ జీవో నెంబర్ 217ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్యాన్సిల్ చేసి క్యాబినెట్ మీటింగ్లో దీని గురించి చర్చించి ఈ జీవోను క్యాన్సిల్ చేసి మత్స్యకారులందరికీ మళ్ళీ ఫ్రీగా చేపలను ఇవ్వడం జరుగుతుందని, మత్స్యకార సొసైటీలకే ఈ చెరువులను ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారండి. ఇదండి లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోను లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.